మిమ్మల్ని ఎవ్వరు మోసం చేయలేరు, మిమ్మల్ని మీరే మోసం చేసుకోవాలి. ఇక్కడ పవిత్రత అని చెప్పిన వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని మనం పవిత్రం చేసుకోవాలి. అంటే ఎవ్రీ డే నువ్వు ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నావు కదా. అలాగే వాక్యం నీ లోపలికి పంపిస్తున్నప్పుడల్లా నీ ఆలోచనలన్నీ మారిపోతూ ఉంటాయి. నీ మనస్సు మారి రూపాంతరం చెందుతూ ఉంటుంది. నువ్వు సరైన వ్యక్తిగా, నువ్వు అంటే దేవుని సారూప్యంలోని వ్యక్తిగా నువ్వు ఆత్మలోకి ఆల్రెడీ అనుగ్రహించబడింది. నీ మనస్సు అటువంటి ప్రోగ్రెస్లోకి వెళ్తూ ఉంటుంది. సో అందుకని వాక్యం నీకు అవసరం. చాలామందికి అందుకే లాస్ట్కి వస్తారు, అయ్యగారు మీరు చెయ్యండి సరిపోద్ది అంటుంటారు. ఎప్పటికీ నేను చెప్పిన వాళ్ళు ఏదన్నా అనుభవించవచ్చు, కార్యం ఒకటి రెండు ఏమైనా అనుభవించవచ్చు, కానీ క్రీస్తుని మాత్రం వాళ్ళు అనుభవించలేరు. నెవర్ అవ్వదు అది. చేయేస్తే మీరు అనుభవించవచ్చు, కార్యాలు మీ జీవితంలో జరగవచ్చు, మీకు హీలింగ్ అవ్వచ్చు, కృపావరం మీరు పొందుకోవచ్చు, ప్రభుకు మహిమ. బట్ మీరు క్రీస్తు సారూప్యంలోకి మారటానికి మీకు వాక్యం అవసరం. వాక్యం కావాలి. అంటే మనం కూడా ఏమవ్వాలి? ఏం చేయాలండి? మన వైపు నుంచి మనం ఏం చేయాలో చేయాలి. ఏం చేయాలి? మన వైపు నుంచి మనం ఏం చేయాలో చేయాలి. అప్పుడు నీకు అంతకంటే మించిన నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నిన్నన్ని బలపరిచి సరిచేసి పైకి తీసుకెళ్తాడు. సో వాక్యం అందుకే లోపలికి వెళ్ళాలి. ఆ వాక్యం సహవాసం ఉండాలి.